ఏది కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని కించపరచడానికి రాలేదు, నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికి వచ్చాడు, దేవుని రాజ్యములోకి తీసుకెళ్ళటానికి వచ్చాడు. ఈ రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము. ఆ రాజ్యాన్ని దేవుడు ఎప్పుడూ మలాకీ టైంలోనే కొట్టివేశాడు. ఇక మిగిలింది ఏంది? నువ్వు చచ్చిపోతే నిన్ను ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే రెప్పపాటులో నువ్వు మారిపోవాలి. నీ శరీరము మహిమ శరీరముగా మారిపోవాలి. అంటే మహిమ శరీరముగా క్షయము లేనిది నశింపలేనిది శరీరముగా మారిపోవాలి. అలా మహిమ శరీరము ధరించుకున్న ప్రతి వ్యక్తిని ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తానికి వచ్చాడు. దేవుని రాజ్యములో నిన్ను నిలవబెడటానికి వచ్చాడు. ఆ రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే యెరూషలేము ద్వారము దగ్గర ఉన్నాడు. ఆ రాజుని యెరూషలేము ఆహ్వానిస్తుందా లేదా? సియోను కుమారి సంతోషించు, ఇదిగో నీ రాజు నీ కొరకు వచ్చి ఉన్నాడు. ఈ రాజుని ఏం చేయాలి? నువ్వు మహిమపరచు, అవమానపరచొద్దు, మహిమపరచమని ఏం చెప్తున్నాడంటే జకర్యా భక్తుడు చెప్తున్నాడు. అదే విషయాన్ని మత్తయి భక్తుడు కూడా చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, అందరి కోసం వచ్చాడు. అదిగో అక్కడ నిలబడ్డాడు. రాజుని ఆహ్వానిద్దామా? సర్వోన్నతమైన స్థలంలోనికి జయము పలుకుదామా వద్దా? అందరూ ఏం చెప్తున్నారో తెలుసా? ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచారో, మెస్సయ్య యందు నమ్మిక ఉంచారో ఏం చెప్తున్నా అంటే హోసన్నా అని కేకలు వేయచ్చు వెళ్ళారంట. హోసన్నా అంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు. అడుగుదామా? దేవుణ్ణి అడుగుదామా? ఓ దేవా ఇప్పుడే మమ్మల్ని రక్షించు. హోసన్నా అని చెప్దామా? హోసన్నా. మనల్ని రక్షించడానికి ఒక రాజు మన కోసం వచ్చాడు. ఆ రాజుని యందు విశ్వాసం ఉంచండి. ఆ రాజు నీ కోసము మరణించాడని ఉంచండి. ఆ రాజు పొందిన మరణమును మీరు విశ్వసించండి. అట్టి మరణాన్ని విశ్వసించిన వాడు దేవుని దగ్గరికి చేర్చబడతాడు. ఆ దేవుని దగ్గర ఏముంటుందంటే శాంతి సమాధానాలు ఉంటాయి. ఆ శాంతి సమాధానాలు మీకును మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్.